దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరము పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి ఈ ఆదివారము మనం ఆరాధించవలసిన అంశము పరిశుద్ధాత్మ వాగ్దానము, ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వాగ్దానము అనే అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. లిటర్జికల్ క్యాలెండర్లో మనము క్రీస్తు ప్రభుల వారి ఆరోహణ మహోత్సవానికి మరియు పెంతెకోస్తు పండగ మహోత్సవానికి మధ్యలో మనమున్నాం. ఈ సందర్భంగా పరిశుద్ధాత్మ వాగ్దానము అనే అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. ముందుగా మనం చదువుకున్న పాఠ్య భాగాల్లో నుంచి మనము ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు చదువుకున్నాం. అదే రీతిగా దావీదు మహారాజు రచించిన 42వ సంకీర్తన చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు చదువుకున్నాం. చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదువుకున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, పెంతెకోస్తు పండక్కి ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమవుతూ పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడుతుంది, పరిశుద్ధాత్మ మీ మీద కుమరించబడుతుంది అని వాగ్దానం చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఈ ఉదయకాలము ఆ యొక్క ఆరోహణ దినములో జరిగిన అనేకమైన విశిష్ట సంగతులలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటిదంటే పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధాత్మ వాగ్దానము, పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథంలో ఇంతకుముందు ఎవరికి రాలేదా? పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనం చూడలేదా? మరి ఇప్పుడు వాగ్దానం ఏంటి, ఇప్పుడున్న వాగ్దానంలో గొప్పతనం ఏంటి అనే యొక్క విషయాన్ని మనము ముఖ్యంగా ధ్యానం చేసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో అనేక మంది మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా మీద, ఎలీషా మీద, సంసోను మీద, దావీదు మీద ఈ రీతిగా పరిశుద్ధాత్మ వారిని నడిపించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. సృష్టి ఆది నుంచే దేవుని ఆత్మ ఉన్నట్టుగా మనము మొదటి అధ్యాయంలో, ఆదికాండము మొదటి అధ్యాయంలో ఆ మొదటి భాగంలో మనం చూస్తూ ఉన్నాం. జలముల మీద దేవుని ఆత్మ అలలాడుచుండెను అనే వాక్యాన్ని మనం చదువుకున్నాం. మానవుణ్ణి దేవుడు తన రూపంలో తయారు చేయాలని ఆశపడి ఆ మట్టి ముద్దలో, ఆ నాసికా రంధ్రంలో దేవుడు తన ఊపిరి ఊదినప్పుడు వాడు నరుడు ఆయను అని మనం చదువుకుంటూ ఉన్నాం. ఆదామును చేసిన ప్రక్రియలో కూడా, అవ్వను చేసిన ప్రక్రియలో కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు మహారాజు ప్రార్థన చేస్తుంటున్నాడు, దేవా నీ ఆత్మను నా యొద్ద నుంచి తొలగించనీయకము. 66 పుస్తకాలు దేవుని ఆత్మ చేతనే రచించబడ్డట్టుగా, రాయబడ్డట్టుగా మనము విశ్వసిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బాప్తిసము సమయంలో బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభుల వారికి బాప్తిసం ఇస్తున్న సమయంలో ఆకాశము నుంచి పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 18-19 వచనాలలో
యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తులను మరి పరిచర్యకు పంపిస్తున్నప్పుడు మిమ్మల్ని సమాజ మందిరంలో కీడుస్తారు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని ద్వేషిస్తారు అని చెప్తూ ఆయనను ఆ గడియలో ఏం మాట్లాడాలో మీరు తలంచవద్దు. ఎందుకు అంటే మాట్లాడేది దేవుని ఆత్మ. దేవుని ఈ పరిశుద్ధాత్మను అనేక విధాలుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. త్రియేక దేవుడు ఆది నుంచి ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షణ కలిగింది. అపోస్తుల ద్వారా సువార్త పరిచర్య జరిగింది. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఏ రీతిగా జీవించాలో సర్వసత్యంలోకి నడిపించబట్టడానికి పరిశుద్ధాత్మ తన కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. ఈ యొక్క క్లుప్త ఇంట్రొడక్షన్తో మనం ఇంకొంచెం లోతుగా మనం చదువుకున్న పాఠ్యభాగాలను ఆధారంగా చేసుకొని పరిశుద్ధాత్మ వాగ్దానం గురించి ఇంకొంచెం లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 21 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఆ భాగంలో పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 13, 14 అధ్యాయాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను సిద్ధం చేస్తున్నాడు, శిష్యులను మరి ట్రైన్ చేస్తూ ఉంటున్నాడు. తాను ఉండని కాలంలో ఏ రీతిగా జీవించారో, తాను ఉండని కాలంలో వారి మధ్య ఎవరుంటారో అనే విషయాలను యేసయ్య తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకొద్ది సమయంలో, ఇంకొద్ది గడియల్లో నేను శిలువ మరణానికి అప్పగించబడుతున్నా అని శిష్యులకు తెలియజేస్తున్నప్పుడు ఈ యొక్క చివరి సంభాషణలో, చివరి డైలాగ్స్లో, చివరి ఆ యొక్క ముచ్చట్లో యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను ధైర్యపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసయ్య శిష్యులను ధైర్యపరుస్తున్నాడు, కానీ శిష్యులందరూ కూడా కొంచెము మరి భయముతో, యేసయ్య లేని కాలంలో ఏ రీతిగా జీవించాలి అనే ఆలోచనలో, యాంగ్జైటీతో ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు. 15 వచనంలో మనం చూసినట్లయితే, 20వ వచనంలో, 21వ వచనంలో చూసినట్లయితే ప్రేమ గురించి రాస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రేమ గురించి యోహాను భక్తుడు చాలా సందర్భాలలో దేవుని ప్రేమ గురించి రాయడం జరిగింది. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మాటలు వింటారు, దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలు వింటారు, దేవుణ్ణి ప్రేమించేవారు నన్ను ప్రేమిస్తారు, నన్ను ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడు అనే విషయాలను యోహాను భక్తుడు 14వ అధ్యాయము 15వ వచనంలో, 20వ వచనంలో, 21వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు ధర్మశాస్త్రాన్ని పాటించాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి, వాక్యానుసారంగా జీవించాలి అనే విషయాలను యేసయ్య శిష్యులకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంటే నేను బోధించిన మాటలన్నీ నేను వెళ్ళిన తర్వాత మీరు నెరవేర్చాలి అని ఇండైరెక్ట్గా శిష్యులను ఒక మైల్డ్ వార్నింగ్, మైల్డ్ హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ 16వ వచనంలో మనం చూసినట్లయితే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సదాకాలము దేవుడు లేని సమయంలో, యేసుక్రీస్తు ప్రభుల వారు తోడుగా లేని సమయంలో శిష్యులతో ఎల్లప్పుడూ ఉండడానికి, తాను ప్రేమించిన బిడ్డలతో ఎల్లప్పుడూ నివాసం ఉండడానికి ఓ ఆదరణకర్తను దేవుడు పంపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కంఫర్టర్. ఆ ఆదరణకర్త పని ఏంటిదంటే దేవుని బిడ్డలను ఓదార్చడం, దేవుని బిడ్డలను ఆదరించడం, దేవుని బిడ్డలను ధైర్యపరచడం, దేవుని బిడ్డలను సంసిద్ధపరచడం. దేవుని సేవలో ముందుకు సాగిపోతున్నప్పుడు, దేవుని బిడ్డలుగా ముందుకు సాగిపోతున్నప్పుడు అవమానాలు, నిందలు, శ్రమలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా, కృంగిపోయిన దేవుని బిడ్డలను లేవనెత్తే ప్రక్రియలో
మరి ఎల్లప్పుడూ ఉండడానికి, కృంగిపోయిన సమయంలో ధైర్యపరచడానికి, ఓదార్చడానికి, వెన్ను తట్టడానికి నేనున్నాను అన్న అభయాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు తోడుగా పంపిస్తున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ పని, రెండవ పని ఏంటిదంటే, మొదటిది ఆదరించడం, రెండవ పని ఏంటిదంటే సర్వ సత్యంలోకి నడిపించడం. ఆ స్పిరిట్ ఆఫ్ ట్రూత్. దేవుని బిడ్డలు సత్యవంతులుగా జీవించాలి, దేవుని బిడ్డలు సత్యంలో బ్రతకాలి, దేవుని బిడ్డలు నీతి న్యాయంగా బ్రతకాలి అనే ఆశతో ఎల్లప్పుడూ దేవుని బిడ్డలు సత్యంగా జీవించాలి అని, క్రీస్తు అనే సత్యంలోనే బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యకు పంపిస్తున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తున్నారు. అసత్యంగా జీవించడం, అక్రమంగా జీవించడం, అవినీతిగా జీవించడం యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టం లేదు. తన బిడ్డలు సత్యంగా న్యాయబద్ధంగా జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఆత్మ గద్దింపునకు లోబడి జీవించండి అని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కూడా పలుమార్లు సంఘాలను హెచ్చరించాడు, ఆత్మ గద్దింపునకు లోబడి జీవించండి. పరిశుద్ధ ఆత్మ పని ఏంటిదంటే దేవుని బిడ్డలను దేవునికి ఇష్టం లేని మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు అంతరాత్మ గద్దిస్తూ ఉంటుంది. ఆ గద్దింపునకు లోనైన వాడు ధన్యుడు అనే మాటను బైబిల్ గ్రంథంలో మనకు అనేక పర్యాయాలు చదువుకున్నాం. 17వ వచనం, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. లోకము ఆయనను ఎరగదు. ఎందుకు అంటే యేసయ్య చెప్తున్నారు, లోకానికి ఈ వాక్యం తెలియదు, వాక్యంలో ఉంటున్న విషయాలు తెలియదు, వాక్యంలో ఉంటున్న ఆ మాధుర్యం వారికి తెలియదు, వాక్యంలో ఉంటున్న జుంటి తేనె దారల కంటే మధురమైన ఈ వాక్యం యొక్క రుచి వాళ్ళకి తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, లోకము ఆత్మను ఎరగదు, మీరు మాత్రము మీరు ఎరుగుదురు, మీతోనే ఉంటుంది, మీలో నివసిస్తుంది అని శిష్యులను ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలను ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ఎరిగిన వారికి, సత్య బాటలో నడుస్తున్న వారికి, అవినీతిని అసత్యాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యంలో జీవిస్తున్న వారికి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నివసిస్తూనే ఉంటాడంట, ఎల్లప్పుడూ వారితోనే ఉంటాడంట, ఎల్లప్పుడూ వారి మధ్యలోనే ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న మనము, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మన మధ్యలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. అందుకే మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. 18వ వచనం, మిమ్లను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. ఐ విల్ నాట్ లివ్ యూ యాజ్ ఆర్ఫన్స్. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్ట, నేను తిరిగి వస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. నేను తిరిగి వస్తాను, మిమ్మలను నేనుండే స్థలంలోకి తీసుకొని వెళ్తాను. కాబట్టి అధైర్యపడకండి, విశ్వాసంలో జీవించండి, న్యాయంగా బ్రతకండి, న్యాయబద్ధంగా జీవించండి, సత్యంగా జీవించండి అని దేవుడు శిష్యులను, తనను ప్రేమిస్తున్న బిడ్డను హెచ్చరిస్తున్న సంగతి, మరి పురిగొల్పుతున్న సంగతి, ప్రోత్సహిస్తున్న సంగతిని మనం ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం. కొంతకాలం తర్వాత నేను మీతో ఇంకా ఉండను, మీరు నన్ను చూడరు. యేసయ్య తన శ్రమల గురించి, తన శిలువ మరణం గురించి, తన యొక్క పునరుత్థానం గురించి ఇక్కడ యేసయ్య జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనక మీరును జీవించరు. యేసయ్య తిరిగి ఇంకొక అష్యూరెన్స్, ఇంకొక అభయాన్ని ఇక్కడున్న శిష్యులకు దయచేస్తుంటున్నారు. మీరు మాత్రం నన్ను చూస్తూనే ఉంటారు, మీరు జీవిస్తూనే ఉంటారు. ఎందుకు అంటే నేను జీవిస్తున్నా కాబట్టి మీరును జీవిస్తారు. తిరిగి రెండవ రాకడ సమయంలో ఆ పరలోకంలో దేవుని నివాసం గురించి యేసయ్య జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు.
దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. రెండవ రాకడ తప్పకుండా ఉంది. యేసయ్య వస్తాడు, తిరిగి మనల్ని తీసుకెళ్తాడు అన్న విషయాన్ని మనం క్లియర్గా చూస్తూ ఉంటున్నాం. లోకము దేవుణ్ణి గ్రహించదు, మీరు గ్రహిస్తారు. ఎందుకంటే మీకు నేను తెలుసు, మీకు వాక్యం తెలుసు అనే దేవుడు మరి ఒక అష్యూరెన్స్ని దయచేస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యం వింటున్న మనము దేవుని వాక్య ప్రకారము జీవిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన పరిశుద్ధాత్మను ప్రతి క్షణము, ప్రతి మూమెంట్ కూడా మనం ఆస్వాదిస్తూ ఉంటాం, మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్న విషయాన్ని, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, సెకండ్ భాగంలోకి మనం వెళ్దాం. ఈ భాగంలో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, పరిశుద్ధాత్మ అన్ని సెక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్కి ఇవ్వడం జరిగింది. ప్రామిస్ ఆఫ్ హోలీ స్పిరిట్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అన్ని తెగల వారికి, అన్ని సెక్స్ వారికి, అన్ని సెక్షన్స్ వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది అన్నట్టుగా యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 28వ వచనం నుంచి 32వ వచనాల వరకు మనము చూస్తూ ఉన్నాం, మనం చదువుకున్నాం. ఈ యొక్క పుస్తకం కూడా పోస్ట్ ఎగ్జైలిక్ ప్రాఫెసీ అంటే 3వ కాలానికి సంబంధించిన ప్రవచన గ్రంథము. ఇశ్రాయేలీలు బబులోను చెరకు అప్పగించబడిన తర్వాత, బబులోను చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రవచించిన ప్రవచనము. ఎవరికి ప్రవచించబడింది ఈ ప్రవచనం? ఆ 3 అధ్యాయాల్లో ఉంటున్న కొన్ని వచనాలను ఆధారంగా తీసుకొని లోతుగా అధ్యయనం చేస్తే ఈ యొక్క ప్రవచనము యెరూషలేము ప్రాంతంలో ఉన్న వారికి, యూదా ప్రాంతంలో ఉన్న వారికి ప్రవచించినట్టుగా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. 66 పుస్తకాలలో ఈ యొక్క పుస్తకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ గురించి ప్రవచించిన ఏకైక పుస్తకం. పరిశుద్ధాత్మకు ముందు యెహోవా దినం గురించి మరి ప్రవచించడం జరిగింది. దేవుని దినము రాబోతుంది అని ప్రవచించడం జరిగింది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ యొక్క పుస్తకంలో పాపం గురించి, ఈ యొక్క పుస్తకంలో మరి పశ్చాత్తాపం గురించి, పశ్చాత్తాప పిలుపును మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చివరిగా మరి దేవుడు తీర్పు తీర్స్తాడు అని యోవేలు ప్రవచించిన ప్రవచనాలను మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి అధ్యాయము 4-5 వచనాలను ఒకసారి మనం చూద్దాం. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము 4-5 వచనాలు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నది. మత్తులారా మేల్కొని కన్నీరు విడుడి, ద్రాక్షారసము పానము చేయవాలారా రోదన చేయండి, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. వాళ్ళ స్థితిగతులు ఎంత నీచంగా ఉన్నాయో మనం చూడవచ్చు. గొంగలి పురుగు విడిచిన దానిని మిడతలు తినివేయను, మిడతలు తిన్న దానిని పసర పురుగులు తినివేయను, పసర పురుగులు తిన్న చీడ పురుగులు తిను. అంటే ఆ చెట్టుకి ఇంకా జీవం లేకుండా ఆ కీటకాలన్నీ చేసేసినాయి. ఇశ్రాయేలు జీవితం కూడా ఈ రీతిగా అయిపోయింది అని యోవేలు ప్రవచిస్తూ ఉంటున్నాడు. మీ జీవితం సర్వనాశనం అయిపోయింది. ఒక చెర తర్వాత ఒక చెర, ఒక చెర తర్వాత ఒక చెరకి మీరు అప్పగించబడిన విధానాన్ని బట్టి మీ యొక్క జీవితము, మీ సాక్ష్యం అంతా కూడా దెబ్బతినిపోయింది. మీలో జీవం లేకుండా మారిపోయింది. కాబట్టి పశ్చాత్తాపడండి, దేవుని సన్నిధానంలోకి రండి, దేవుణ్ణి వేడుకోండి అని ప్రవచించిన ప్రవచన గ్రంథం. 2వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. ఏముంది ఇక్కడ? మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గల దేవుడు, శాంతి మృత్యము అత్యంత కృపగల వాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చీల్చుకొని ఆయన తట్టు తిరగండి.
ప్రవక్త ప్రవచిస్తుంటున్నాడు. మీ వస్త్రాలను కాదు చించుకునేది, మీ హృదయాలను చించుకోండి. పాపముతో నిండిన మీ హృదయాలు, విగ్రహారాధనతో నిండిన మీ హృదయాలు, మరి దేవునికి ఇష్టం లేని కార్యాల చేత నిండిన మీ హృదయాలను, వ్యభిచారము చేత నిండిన మీ హృదయాలను, భ్రష్టత్వం చేత నిండిన మీ హృదయాలను చించివేసుకోండి అని యోవేలు ప్రవచిస్తుంటున్నాడు. ఇంత లోతుగా ఎందుకు ప్రవచిస్తుంటున్నాడంటే దేవుని ఆత్మ మీకు బహుమానంగా ఇవ్వబడుతుంది కాబట్టి, అపరిశుద్ధమైన హృదయంలోకి దేవుని ఆత్మ రాదు కాబట్టి మీరు పశ్చాత్తాపడండి, మీ పాపాన్ని గుర్తెరిగి మీరు పశ్చాత్తాపడండి అని యోవేలు ప్రవక్త ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. 2వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనై ఉన్నాననియు, యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. దేవుని సన్నిధానం గురించి ఇక్కడ ప్రవచిస్తుంటున్నాడు. అంటే మీరు పశ్చాత్తాపడితే దేవుని సన్నిధానంలోకి తిరిగి దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు అని యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత 2వ అధ్యాయం 28వ వచనం నుంచి 32 వచనాలు మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలను మరి ఇక్కడ యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 16వ వచనంలో పేతురు ప్రసంగించేటప్పుడు ప్రసంగానికి ముందు యోవేలు గ్రంథంలో ప్రవచించిన ఈ ప్రవచనాన్ని ఎత్తిపట్టుకోవడం జరిగింది. ఈ ఒక్క భాగంలో తప్ప ఇంకెక్కడ కూడా యోవేలు భక్తుడి గురించి ఏ రెఫరెన్స్ని కూడా మనం చూడం. బైబిల్ గ్రంథంలో 14 రకాల యోవేళ్ళని మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ యోవేలు ఆ 13 యోవేళ్లతో ఎలాంటి పోలిక లేనివాడు, ఎలాంటి సంబంధం లేనివాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ యోవేలు ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఏమని చదువుదాం. తర్వాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరితును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదరని చెప్పుదురు, ప్రవచనలు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనలు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమరితును. యోవేలు ప్రవచిస్తుంటున్నాడు. ఆ తర్వాత పేతురు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే అంత్య దినములలో, ఆ తరువాత అంత్య దినములలో అంటే అర్థం ఏంటి? ఇక్కడ యుగాంతం కాదు, లోకాంతం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ యోవేలు ఏం రాస్తున్నాడు అంటే ఇశ్రాయేలీల అంతం గురించి రాస్తుంటున్నాడు, యూదుల అంతం గురించి రాస్తుంటున్నాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమీలు యూదుల మీద దండయాత్ర చేసి ఇశ్రాయేలు దేశాన్ని సర్వనాశనం చేసిన సంగతి చరిత్రలో మనకు తెలుసు. యూదులను కాల్చి చంపేశారు. వారిని తప్పించుకొని వివిధ దేశాలకు వెళ్ళిపోయిన యూదులు తప్ప యెరూషలేములో ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదులందరినీ కాల్చి చంపేశారు రోమా నిరంకుశ సామ్రాజ్యం. ఈ అంతం గురించి రాస్తుంటున్నాడు. తర్వాత అంటే ఇశ్రాయేలీలు బబులోను చెరలో నుంచి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు నివాసం ఉంటున్నప్పుడు అంత్య దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు ఆ సందర్భాన్ని ఇక్కడ యోవేలు సూచిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ తర్వాత ఉంటే పేతురు అంత్య దినాలలో అని రాస్తుంటున్నాడు. చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినములందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. 18వ వచనం. ఆ దినములలో అంత్య దినం గురించి అపోస్తుడైన పేతురు అంత్య దినం గురించి రాస్తున్నాడు. ఇక్కడ యోవేలు తర్వాత అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి పంపించబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంత్య దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంత్య దినాలు అంటే యూదుల అంత్య దినము,
లోకాంతం కాదు, లోకాంతం వేరే. యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడప్పుడు లోకాంతం జరుగుతుంది. లోకాంతానికి, యూదా అంతానికి, యెరూషలేము అంతానికి ఉన్న తేడాను మనం తెలుసుకోవాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం కూడా చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు, యూదుల కాలము అంతానికి వచ్చినప్పుడు, యూదుల అహంకారానికి అంతం వచ్చినప్పుడు, యూదులు మెస్సయ్యను రికగ్నైజ్ చేయకుండా యూదులు యేసుక్రీస్తు ప్రభువును తిరస్కరించే కాలము వచ్చినప్పుడు అనే సత్యాన్ని మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇంకొక చోట క్రీస్తు కడవరి కాలంలో ప్రత్యక్ష పడును అనే వాక్యాన్ని మనం చదువుకున్నాం. క్రీస్తు కడవరి కాలంలో ప్రత్యక్షం అయ్యాడు అని మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు అంతానికి సూచిస్తున్నాయి. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. యెరూషలేములో ఉంటున్న యూదులతో యోవేలు ప్రవక్త ప్రవచిస్తుంటున్నాడు. తరువాత అంత్యదినములలో నేను సర్వజనుల మీదికి నా ఆత్మను కుమ్మరించేదను. ఇప్పటి వరకు పాత నిబంధన గ్రంథంలో కొద్దిమంది మీదికి మాత్రమే ఆత్మ కుమ్మరించబడింది. ఓన్లీ ఆన్ సెలెక్టెడ్ పీపుల్, ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ రీజన్స్, ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ పర్పస్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాస్ గివెన్. పాత నిబంధన గ్రంథంలో కొంతమంది మీదకే కొన్ని కారణాలను బట్టి, కొన్ని విశేష కారణాలు జరిగించడానికి ఆత్మను దేవుడు కుమ్మరించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ అంత్యదినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ సమయంలో, యేసుక్రీస్తు ప్రభుల వారి యుగములో ఆత్మ కుమ్మరించబడుతుంది. సర్వజనుల మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. పిల్లల మీదకి, యవనస్తుల మీదకి, పెద్దల మీదకి, స్త్రీల మీదకి, ముసలి వారి మీదకి, ఆల్ సెక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మీదకి ఆత్మను కుమ్మరించబడుతున్నట్టుగా, ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేసిన సంగతి ఏ రీతిగా పెంతెకోస్తు పండుగ రోజు నెరవేరిందో మనమందరము చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఇక్కడ అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ మీదకి ఆత్మను కుమ్మరించబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. 30వ వచనం, మరియు ఆకాశమందును భూమి మీదను మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూప స్తంభములను కనపరిచేదను. యేసుక్రీస్తు ప్రభుల వారు అంత్యకాలం గురించి, క్రీస్తు బలియాగం గురించి ఇక్కడ యోవేలు రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమని? రక్తము గురించి, బలిని గురించి, అగ్ని గురించి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా బాప్తిసం ఇస్తాడో బాప్తిసం ఇచ్చే యోహాను ప్రవచించడం జరిగింది. నీళ్ళతో బాప్తిసం ఇస్తాడు, కానీ ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం ఇస్తాడన్న వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. రక్తాన్ని, అగ్నిని, దీప స్తంభమును, ధూమ స్తంభములను కనపరిచే యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందే యూదులను హెచ్చరిస్తున్నాడు యోవేలు ప్రవక్త. ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తున్నాడు. ఆ దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మీకు తెలియదు. యూదులు అంతమందే కాలము వస్తుంది. యూదులు నశించిపోయే కాలం వస్తుంది. యూదులను అన్యులకు అప్పగించే కాలం వస్తుంది. ఆ భయంకరమైన కాలము రాకముందే యూదులారా పశ్చాత్తాపడండి, యూదులారా దేవుణ్ణి అంగీకరించండి, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించండి అని ప్రవచించిన ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, యెహోవా సెలవిచ్చుచున్నాడు, సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలిచువారు కనబరుదురు. ఆ దినమందు యెహోవా నామమును బట్టి ఆయన ప్రార్థన చేయ వారందరూ రక్షించబడుదురు. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమియులు యూదుల మీద దండయాత్ర చేసినప్పుడు తలొక దిక్కు తప్పించుకున్నవారు, దేవుని మీద భయం ఉండి పారిపోయిన వారందరూ కూడా బ్రతికించబడ్డారు. లేదు, మేము యెరూషలేములో ఉంటాం, మేము రోమీలతో యుద్ధం చేస్తాం అని అనుకున్న వారందరూ కూడా రోమీల చేత కాల్చి చంపబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఆ రీతిగా పరిశుద్ధాత్మ వాగ్దానము మనకి ఇవ్వడం జరిగింది. యూదుల అంతం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి, సర్వజనుల మీదకి అంత్యదినములలో
యూద అంత్య దినములలో పరిశుద్ధాత్మ వరము అందరి మీద కుమ్మరించబడుతుంది అని యోవేలు ప్రవచించిన ప్రవచనం ఏ రీతిగా నెరవేరి పెంతెకోస్తు పండుగ రోజు నెరవేరిందో అప్పటి నుంచి ఏ రీతిగా దేవుని బిడ్డలు, దేవుని వాక్యం వినే వారికి, దేవుని వాక్యానుసారంగా జీవించే వారిని ఏ రీతిగా ఆత్మ నడిపిస్తూ ఉందో దానికి కొంతమంది మనం కూడా సాక్షులమే. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ ఉదయకాలము దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మూడో భాగంలోకి మనం వెళ్దాం. పత్రిక భాగంలోకి మనం వెళ్ళినట్టయితే ఈ భాగములో మనము ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఉండవలసిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? వాట్ ఆర్ ద క్వాలిటీస్? హౌ ఏ పర్సన్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ షుడ్ బి? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా జీవించాలి అన్న విషయాలను గలతీ పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు సెకండ్ మిషనరీ జర్నీలో గలతీ ప్రాంతంలో స్వార్థ పరిచర్య చేయడం జరిగింది. రెండవ మిషనరీ ప్రయాణంలో, రెండవ పౌలు యాత్రలో గలతీ ప్రాంతంలో సేవ చేయడం జరిగింది. గలతీ పట్టణము రోమీలకు ముఖ్య పట్టణము. రోమా స్థావరాన్ని ఏర్పరచుకుంది. రోమా నిరంకుశ పరిపాలనకు కేంద్రంగా గలతీ ప్రాంతం మారిపోయింది. మూడవ మిషనరీ జర్నీలో అపోస్తలుడైన పౌలు మూడవ మిషనరీ జర్నీలో ఉన్నప్పుడు ఎఫెసస్ అనే పట్టణంలో 3 సంవత్సరాలు ఉండడం జరిగింది. ఆ 3 సంవత్సరాల కాలంలో 2 ఉత్తరాలు రాయడం జరిగింది. దాంట్లో మొదటిది గలతీ పత్రిక, రెండోది కొరింథీయులకు రాసిన పత్రిక. గలతీ పత్రిక ఎందుకు అపోస్తలుడైన పౌలు రాశాడు అంటే దాదాపు మూడు సార్లు గలతీ ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు సేవ చేయడం జరిగింది. ఎందుకు రాశాడంటే అపోస్తలుడైన పౌలు సేవ చేసి సంఘాలను స్థాపించిన తర్వాత కొంతమంది యూదులు వచ్చి ఆయన అపోస్తలుడైన పౌలు కాదు, ఆయన సేవ వ్యాలిడ్ కాదు, ఆయన దేవుడు పంపించలేదు, ఆయన మాటలు వినొద్దు, ధర్మశాస్త్ర ప్రకారమే మీరు జీవించాలా, ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి పొందాలా, ధర్మశాస్త్ర ప్రకారం ఆహార నియమ నిబంధనలన్నీ పాటించాలా, ధర్మశాస్త్ర ప్రకారమే జీవించాలి అని బోధించే యూదులు గలతీ ప్రాంతాన్ని, గలతీ సంఘాన్ని అలజడి క్రియేట్ చేశారు. పౌలు బోధకు భిన్నంగా అక్కడ యూదులు బోధించడం జరిగింది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, అయితే అపోస్తలుడైన పౌలు ఈ విషయాలన్నీ క్లియర్గా చేయడానికి ఈ యొక్క పత్రిక రాయడం జరిగింది. ఈ పత్రికలో చాలా లీగలిజాన్ని మనం చూస్తుంటున్నాం, లీగలిస్టిక్ డాక్ట్రిన్స్ని మనం చూస్తుంటున్నాం. వాటన్నిటిని రాంగ్ డాక్ట్రిన్స్ అన్నిటికీ సరైన జవాబు అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సందర్భాన్ని ఈ భాగంలో మనం చూస్తున్నాం. గలతీ పత్రికలో కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి. ఏంటి అవి అంటే సున్నతి వర్సెస్ నూతన సృష్టి, లోకము సిలువ. సున్నతి నూతన సృష్టి, లోకము సిలువ, శరీర క్రియలు ఆత్మఫలము, శరీర క్రియలు ఆత్మఫలము, లోకము సిలువ, సున్నతి నూతన సృష్టి, ధర్మశాస్త్రము విశ్వాసము. ఇలాంటి కాంట్రాస్ట్ అన్నీ మనము గలతీ పత్రికలో మనం చూస్తున్నాం. గలతీ పత్రికను మనం అర్థం చేసుకుంటే దాదాపు నూతన ఆ యొక్క న్యూ టెస్టిమెంట్ని మనము అర్థం చేసుకున్న వారమవుతాం. విశ్వాసానికి గట్టి పునాది కావాలి అంటే గలతీ పత్రికను మనం చదవాలి. గలతీ పత్రికలో రక్షణ కేవలము విశ్వాసం ద్వారానే వస్తుంది. రక్షణకు మూల కారణం విశ్వాసమే. విశ్వాసం ద్వారానే దేవుని కృపను పొందుకుంటాం, విశ్వాసం ద్వారానే రక్షణను సంపాదించుకుంటాం. దేవుని శిలువ మరణానికి ముందు, దేవుని యొక్క బలియాగానికి ముందు,
దేవుని యొక్క పునరుత్థానానికి ముందు ఇంకేది కూడా అవసరం లేదు. దేవుడు మానవుడి యొక్క రక్షణ కోసం తానే బలియాగం కావడం జరిగింది. తన యొక్క బలియాగం ద్వారా మానవుడికి రక్షణ కలిగింది అని అపోస్తలుడైన పౌలు ఈ భాగంలో చాలా క్షుణ్ణంగా రాయడం జరిగింది. ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రం ద్వారా ఏమేమి మనం సంపాదించుకోలేకపోయామో, ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రం ద్వారా ఏమి పొందలేకపోయామో వాటి గురించి, మరి విశ్వాసాన్ని గురించి, దేవుని కృపను గురించి ఈ యొక్క పుస్తకంలో మనము చాలా విషయాలను నేర్చుకుంటాం. మొదటి 2 చాప్టర్స్లో, మొదటి 2 అధ్యాయాలలో అపోస్తలుడైన పౌలు ఏ అథారిటీతో ఏ అథారిటీతో నువ్వు సువార్తను బోధిస్తున్నావు, నీకున్న అథారిటీ ఏంటి, నిన్నెవరు పంపించారు అని యూదులు అడిగిన ప్రశ్నలకు, యూదులు గలతీ సంఘంలో చిచ్చుపెట్టిన విషయాలకు అపోస్తలుడైన పౌలు ఆన్సర్ ఇస్తూ ఉంటున్నాడు. నన్ను తండ్రి అయిన దేవుడే ఎన్నుకున్నాడు. దమస్కు మార్గంలో క్రీస్తుని నమ్ముకున్న వారందరినీ కత్తికి కండ చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు, హృదయం నిండా ఆ కక్ష పెట్టుకొని ముందుకు పోతున్నప్పుడు దేవుడే నాకు దర్శనం ఇచ్చి నన్ను అన్యులకు సువార్త చెప్పే అపోస్తుడిగా నన్ను ఎన్నుకున్నాడు. నన్ను దేవుడే ఎన్నుకున్నాడు. నేను రాసినవన్నీ దేవుని కృప చేతనే రాశాను. నేను రాసినవన్నీ కూడా దేవుని చేతనే, దేవుని ఆత్మ చేతనే మరి దేవుడు నాతో రాపించాడు అన్న విషయాలను అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నన్ను దేవుడు ఏర్పరచుకున్నాను, నేను అన్యులకు సువార్త చెప్పే అపోస్తుడను అని మరి ఆ మొదటి 2 అధ్యాయాలు రాస్తూ 3-4 అధ్యాయాలలో రక్షణ గురించి వేదాంతాన్ని అక్కడ రాయడం జరిగింది. ప్రాముఖ్యంగా 3వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ద్వారా ఏమేమి పొందుకోలేకపోయాం, దేవుని కృప చేత ఏమేమి పొందుకున్నామో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం జరిగింది. 3-4 అధ్యాయాలలో వేదాంతానికి సంబంధించిన చాలా విషయాలను అపోస్తలుడైన పౌలు మరి క్రోడీకరించినట్టుగా మనం చూస్తుంటున్నాం. 5-6 అధ్యాయాలలో మరి పవిత్రంగా జీవించడానికి కావలసిన విషయాలను అపోస్తలుడైన పౌలు 5-6 అధ్యాయాలలో రాయడం జరిగింది. మొదటి 2 అధ్యాయాల్లో పర్సనల్ తన వ్యక్తిగతం గురించి రాశాడు. 3-4 అధ్యాయాలలో వేదాంతాన్ని గురించి రాశాడు. 5-6 అధ్యాయాలలో ప్రాక్టికల్గా క్రైస్తవుడిగా ఏ రీతిగా జీవించాలో అక్కడ రాయడం జరిగింది. 22వ వచనం మనం చూద్దాం. 5వ అధ్యాయము 22. అయితే ఆత్మ ఫలమేమనగా అని వర్ణిస్తూ దానికంటే ముందు శరీర క్రియల గురించి, శరీర కార్యాలను గురించి, శరీరానికి లోనైనప్పుడు వేటికి మనం బానిసలుగా జీవిస్తామో అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా మరి రాయడం జరిగింది. శరీర క్రియలకు, ఆత్మఫలానికి క్లియర్ కట్ డిఫరెన్స్ని అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయంలో మరి రాస్తూ ఉంటున్నాడు. ఆత్మ అంటే ఏంటి, ఆత్మనుసారంగా నడుచుకోవడం అంటే ఏంటి, ఆత్మను కలిగి జీవించడం అంటే ఏంటి, శరీర క్రియలు అంటే ఏంటి, శరీర కార్యాల మీద ఆసక్తి ఉన్నవారు ఏ రీతిగా జీవిస్తారు, ఏ రీతిగా దేవుని కృపను అనుగ్రహించుకోలేరు, దేవుని కృపను పొందలేక ఉంటారు అన్న విషయాలను అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా, చాలా లోతుగా రాస్తూ ఇక్కడ ఆత్మ ఫలం గురించి రాస్తూ ఉంటున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, ఈ 3 విషయాలను మనం చూసినట్టయితే ఈ యొక్క 9 లక్షణాలు ఉన్న ఆత్మ ఫలము 3 భాగాలుగా మనం ఎంచుకోవచ్చు. ఫస్ట్ భాగం ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము. దేవునికి సంబంధించినవన్నీ, దేవుని నుంచి వచ్చేవన్నీ, దేవుని కృప చేత వచ్చాయి. సంతోషంగా జీవించాలి అంటే, ప్రేమ చేత జీవించాలి అంటే, సమాధానంగా ఉండాలి అంటే దేవుని కృప విస్తారంగా నీ మీద ఉండాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తుంటున్నాడు. ఆత్మను కలిగిన బిడ్డలు దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉండాలి, దేవుని బిడ్డలను ప్రేమించే వారిగా ఉండాలి, దేవుని సృష్టిని ప్రేమించే వారిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దేవునితో ఓ నిత్య సంబంధం కలిగి జీవించాలని అపోస్తలుడైన పౌలు చెప్తూ 2వ భాగం ఏంటిదంటే దీర్ఘశాంతము,
దయాళుత్వము, మంచితనం, ఇతరుల పట్ల ఉండవలసిన క్వాలిటీస్ని ఆ రెండవ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ భాగంలో ఉండవలసిన ఆ క్వాలిటీస్ ఇతరులతో, తోటివారితో, సమాజంలో ఉంటున్న బిడ్డలతో మనం ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి? దయాళుత్వము, దీర్ఘశాంతము, మంచితనము, ఈ లక్షణాలు కలిగి తోటివారితో మనం కలిసి జీవించాలి. తోటివారికి క్రీస్తు ప్రేమను ఈ రీతిగా దీర్ఘశాంతముతో నువ్వు అందించాలి. దయాళుత్వం కలిగి జీవించాలి. మంచితనాన్ని నువ్వు చూపించాలి అని అపోస్తలుడైన పౌలు ఆత్మ కలిగిన వారికి ఉండవలసిన లక్షణాన్ని జ్ఞాపకం చేస్తూ మూడవ భాగాన్ని మనం చూసినట్టయితే విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, పర్సనల్ క్వాలిటీస్. ఆత్మను సంపాదించుకున్నప్పుడు ఏముండాలి? విశ్వాసం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. ఫాల్స్ కాంపిటీషన్స్కి వెళ్ళకుండా, వాడు ఇల్లు కట్టింది కాబట్టి నేను ఇల్లు కట్టాలి, లోన్ తీసుకొని కట్టాలి, అప్పులు తీర్చలేక సావాలి, అతను కారు ఉంది కాబట్టి నాకు కారు ఉండాలి, ఇంట్లో ఫలాని వాళ్ళకి 10 తులాల బంగారం ఉంది కాబట్టి నాకు కూడా ఉండాలి. నో, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్, నోయింగ్ అవర్ కెపాసిటీస్, నోయింగ్ అవర్ లిమిటేషన్స్, ఇవన్నీ మరి ఆశా నిగ్రహము అంటే ఒక వ్యక్తిగతంగా పర్సనల్గా ఉండవలసిన ఎబిలిటీస్ని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. మొత్తానికి ఈ ఆత్మ ఫలము కలిగి మనం జీవించాలి. దేవుని ఆత్మ ఉన్న బిడ్డలు ఏ రీతిగా ఉండాలి అంటే, నాలో దేవుని ఆత్మ ఉంది అని చెప్పుకునేవారు ఏ రీతిగా ఉండాలి అంటే, నేను ప్రవచిస్తాను, నేను భాషలు మాట్లాడతాను, నేను స్వస్థపరుస్తాను, నేను స్వస్థత కార్యాలు చేస్తాను, నాకు ఆ భాషల యొక్క అర్థాన్ని చెప్పే గుణం ఉంది అని ఈ రీతిగా అనేక విధాలుగా ఆత్మ చేతనే నింపబడ్డాను అని చెప్పుకునే వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటిదంటే, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి, తోటి వారితో తత్సంబంధం కలిగి ఉండాలి, పర్సనల్గా నిత్యము పరిశుద్ధతలో జీవించడానికి విశ్వాసము, ఆశా నిగ్రహము, సాత్వికము కలిగి జీవించాలి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. 24వ వచనంలో మనం చూద్దాం. ఏంటిది 24? యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేయబడ్డారు. శరీరానికి ఉన్న దురాశలను, శరీరంలో ఉన్న ఇచ్చలకు క్రీస్తు బిడ్డలు సిలువ వేయబడి ఉన్నారు. శరీర క్రియలకు ఇంకా వాళ్ళు లోను కాకూడదు. ఆత్మ చేత నింపబడిన వారు, ఆత్మ చేత జీవిస్తున్న బిడ్డలు, ఆత్మ వరాలు కలిగిన బిడ్డలు ఏ రీతిగా ఉండాలంటే శరీర క్రియలకు, శరీర కార్యాలకు సిలువ వేయబడి ఉన్నారు. శరీర ఇచ్చలకు, దురాశలకు సిలువ వేయబడి ఉన్నారు అని తెలియజేస్తూ 25వ వచనంలో, మరియు ఆత్మ అనుసరించి జీవించుచున్న వారమైతే ఆత్మ అనుసరించి క్రమంగా నడుచుకుందాము. డిసిప్లిన్డ్ లైఫ్. ఆత్మ ఉన్నది అని చెప్పేవారు, దేవుని కృపను, దేవుని పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నామని చెప్పేవారు జీవితం ఏ రీతిగా ఉండాలంటే చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి. వాక్యానుసారమైన జీవితం ఉండాలి. వాక్యం చేత మరి చెక్ చేసుకునే జీవితం, వాక్యం అనే స్కేల్ ముందు మెజర్ చేసుకునే జీవితమై ఉండాలి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. చివరిగా 26వ వచనం, ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉండము. ఇక్కడ పీస్ఫుల్ లైఫ్ గురించి, ఒకరితో ఒకరు జగడాలు, కొట్లాటలు, అసూయ, కక్ష, కార్పణ్యం, క్రోధము, ఈర్ష్య, ద్వేషాలు, కక్షలు ఇవన్నీ పెట్టుకోకుండా ఒకరితో ఒకరు సమాధానంగా జీవించాలి. ఆత్మ కలిగిన బిడ్డలు, ఆత్మను పొందుకున్న బిడ్డలు ఇలాంటి లక్షణాలు కలిగి జీవించాలి అని అపోస్తలుడైన పౌలు వర్ణిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, దేవుని ఆత్మ కలిగిన బిడ్డలకు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలను మనము అవలంబించుకున్నప్పుడు దేవుని ఆత్మ స్థిరంగా మనతో నివాసం ఉంటుంది, మన మధ్యలోనే ఉంటుంది, మనల్ని నడిపిస్తూ ఉంటుంది, మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, చివరిగా దేవుని ఆత్మను పొందుకొని విస్తారమైన దీవెనలు పొందుకున్న ఒక వ్యక్తిని, దేవుని ఆత్మకు అవిధేయుడై జీవించినప్పుడు ఏ రీతిగా పడిపోయాడో ఆ వ్యక్తి జీవితాన్ని ప్రాక్టికల్గా మనం చూద్దాం.
దావీదు మహారాజు రచించిన కీర్తనలు 42వ సంకీర్తన చివరిగా మనము చూద్దాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, దావీదు మహారాజు 52 సంవత్సరాల వరకు విస్తారంగా ఆశీర్వదించబడిన సంగతి మనందరికీ తెలుసు. ఓ విద్య లేని పామరుణ్ణి, గొర్రెలు కాసుకునే గొర్రెల కాపర్ని దేవుడు దీవించాలి అనుకున్నప్పుడు ఓ మహారాజుగా ఏ రీతిగా ఆశీర్వదించాడో మనం చూసాం. దావీదు పక్షాన, ఇశ్రాయేలీయుల పక్షాన ఏ రీతిగా యుద్ధాలు చేశాడో మనం చూద్దాం. దావీదును ఏ రీతిగా ఇష్టపడ్డాడో మనం చూసాం. బైబిల్ గ్రంథం అంతటిలో దావీదు కూడా దేవుణ్ణి అంతే ఇష్టపడ్డాడు. దావీదు దేవుణ్ణి ఇష్టపడుతున్న కొలది దేవుని ఆత్మ చేత దావీదు నింపబడ్డట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూసాం. ఇదంతా 52 ఇయర్స్ వరకు, 52వ సంవత్సరం నుంచి దావీదు యొక్క జీవితంలో డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఓ రీసెర్చ్ మనకు తెలియజేస్తుంది. ఓ సాయంకాలం పూట మిద్ద మీద అటు ఇటు వాక్ చేస్తున్న సమయంలో పొరుగునే ఉంటున్న ఒక స్త్రీ మరి స్నానం చేసుకుంటున్నట్టుగా ఆ టాప్లెస్ బాత్రూంలో స్నానం చేసుకుంటుంటే దావీదు అప్పుడే ఆ క్షణమంది ఆమె మీద మోజుబడి ఆమెను ఇంటికి పిలిపించుకొని ఆమెతో వ్యభిచారం చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎవరికి తెలియదులే అనుకున్నాడు దావీదు మహారాజు. 3వ నెల ఆ బేర్షిబా ఇంటి దగ్గరకు వచ్చేసింది. అయ్యా, నేను ప్రెగ్నెంట్. మనోడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈమె భర్త ఎక్కడుండో విచారణ చేసింది. యుద్ధానికి పోయి 6 నెలలు అయిపోయింది. భర్త లేని టైంలో బెర్షిబాకు ప్రెగ్నెంట్ అయింది. ఏం చేయాలి ఇప్పుడు? పాలిటిక్స్, కుయుక్తి వన్నీ శోధనలోకి పడిపోయి యుద్ధంలో ఉంటున్న ఉరియాని చంపేసి పబ్లిక్లో సానుభూతి సంపాదించుకోవడానికి విధవరాలు, గర్భవతి అయి ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటా. ఆమెను పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తున్న సమయంలో ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ నాతాన ప్రవక్త ఉగ్రుడై రోషముతో దావీదు మహారాజు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు పశ్చాత్తాపడ్డట్టుగా మనం చూస్తుంటున్నాం. పశ్చాత్తాపడి బహుశా 51వ సంకీర్తన రాయడం జరిగింది. పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత ఆమె కుమారుని కన్నది. ఆ కుమారుడు అనారోగ్యంలోకి పడిపోవడం, అనారోగ్యంలో ఉన్న కుమారుని బ్రతికించుదేవా అని తలబట్టుకొని 3 రోజులు ఉపవాసంతో దావీదు ప్రార్థించిన దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఆ కుమారుడు చనిపోవడం జరిగింది. ఈ దుఃఖంలో ఉంటూ ఉంటే ఒకతను ఊరుకొచ్చి, అయ్యా 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 అయ్యా, నీ కూతుర్ని ఎవరో రేప్ చేసిండు. ఎవడ్రా వాడు? ఎవరు నా కూతుర్ని రేప్ చేసిండు అని దావీదు విచారణ చేసేసరికి, అయ్యా వాడు నీ కొడుకే. చూడండి దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, పాపము ఎంత విచ్చలవిడిగా దావీదు జీవితాన్ని నాశనం చేస్తుందో మనం చూస్తుంటున్నాం. అన్న చెల్లెని రేప్ చేయడం, మరి ఇంకొంచెంసేపు తర్వాత ఇంకొకతను వచ్చి, రాజా 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 నీ కొడుకుని చంపేసి. ఎవరు నా కొడుకుని చంపేసిండు? మళ్ళా నీ కొడుకే చంపేసిండు. చెల్లెని రేప్ చేస్తూ అని అన్న తమ్ముడిని చంపేసిండు. కుటుంబంలో జరుగుతున్న విచారకరమైన సంఘటనలను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, పాపంలో పడిపోయినప్పుడు, పాపపు ఊబిలో పడిపోయినప్పుడు, పాపాన్ని ధరించుకున్నప్పుడు దావీదు జీవితం ఏ రీతిగా పడిపోయిందో మనం చూసాం. 17 యుద్ధాలు దేవుడు ఇశ్రాయేలీల పక్షాన చేసి విజయాన్ని అందించాడు. అలాంటి దావీదు రాజు పారిపోవడం జరిగింది. శత్రువులకు భయపడి పారిపోయి అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు మనలాంటి వారు ఎవరో గుర్తుపెట్టి, అయ్యా నువ్వు దావీదు రాజు కదా, ఇక్కడున్నావేంటి, నా దగ్గరికి రా, నా దగ్గర ఉండు అని తన యొక్క గెస్ట్ హౌస్లోకి దావీదుని తీసుకెళ్ళినప్పుడు, ఆ గెస్ట్ హౌస్లో దావీదు జీవిస్తున్నప్పుడు ఆ గెస్ట్ హౌస్లో ఈ యొక్క అధ్యాయాన్ని రాశాడు అని ఒక రీసెర్చ్ జ్ఞాపకం చేస్తుంది. 42వ సంకీర్తన ఆ యొక్క గెస్ట్ హౌస్లో రాసిన అధ్యాయంగా మనం చూస్తూ ఉంటాం. చూద్దాం 42వ వచనం.
అయ్యగారు మీరు దావీదు రాశారని చెప్తున్నారు, కానీ ఇక్కడ కోరేహు కుమారుడు రచించిండ్రు అని ఉంది కదా అని మీరు అనొచ్చు. కోరేహు దావీదు కంటే ముందు 500 సంవత్సరాలు జీవించిన వ్యక్తి. కోరేహు పిల్లలు కుమారులు మంచి వాయిద్యంలో నైపుణ్యం ఉన్నవారు. మ్యూజికల్ టీం వాళ్ళదంతా, మ్యూజిక్ బ్యాండ్ కోయర్ టీం వాళ్ళదంతా, పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం, సంగీతం పాటలకు సంగీతం చేకూర్చడం, ఇలాంటి వాటిలో అందవేసిన చెయ్యి. ఈ 42వ అధ్యాయము లిరిక్స్ మాత్రము దావీదు, మ్యూజిక్ మాత్రము కోరాహు కుమారులుగా మరి ఆ మ్యూజిక్ అందించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు చూద్దాం ఈ బ్యాక్గ్రౌండ్తో ఈ యొక్క అధ్యాయాన్ని మనము ధ్యానం చేసి ముగిస్తాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేనెప్పుడు కనపడేదను. దేవుని సన్నిధానంలో నుంచి దిగజారిపోయిన సత్యాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దుప్పి ఏ రీతిగా నీటి కోసం ఆశపడుతుందో, దుప్పికి దాహమైనప్పుడు ఇంకా అది ఆగదు, నీళ్లు కనిపించే వరకు పరుగులు తీస్తూనే ఉంటుంది. ఒకవేళ నీళ్లు కనిపించకపోతే పరిగెత్తి చచ్చిపోతుంది, కానీ నీళ్లు కనిపించే వరకు పరుగులు తీస్తూనే ఉంటుంది. ఆ నీరు కనిపించే వరకు, నీరు కనిపించగానే దుప్పి ఆ నీళ్లను తాగి మరి బ్రతుకుతుంది. ఆ యొక్క ఫిగరేటివ్ ఎగ్జాంపుల్ దావీదుకు రాసి, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. దేవుని సన్నిధానం విడిపోయినట్టుగా, దేవుని పరిశుద్ధాత్మ హస్తము విడిపోయినట్టుగా, దేవుని దావీదు నుంచి దూరమైనట్టుగా దావీదు గ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని శోధనలు, ఇంత పాపం, ఇంత అక్రమమైన జీవితం దావీదు జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రార్థన చేస్తున్నాడు, రియలైజ్ అయ్యి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నీ సన్నిధికి నేను రావాలి, నీ సన్నిధికి రావాలని ఆశపడుచున్నా, నీ సన్నిధికి నేను ఎప్పుడు రావాలి, నన్ను నువ్వు ఎప్పుడు చేర్చుకుంటావు. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఆ కింది వచనంలో మనం చూసినట్లయితే, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది, నా ప్రాణమా నీవేళ కరిగి ఉన్నావు, నాలో నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. నా దేవా నా ప్రాణమా నాలో కృంగి ఉన్నది. కావున దావీదు మహారాజు రాస్తున్నాడు, దేవా నా ప్రాణం కృంగిపోయింది, క్షీణించిపోయింది, నేను తట్టుకోలేకపోతున్నా, ఈ శ్రమలకు నేను తట్టుకోలేకపోతున్నా, ఈ పాపం నుంచి నన్ను దూరపరచు. దావీదు ప్రార్థన చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మిస్సార కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ఆ ప్రాంతం అంతా సంచరిస్తూ, ఆ ప్రాంతం అంతా తప్పించుకొని తిరుగుతూ దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటున్న దావీదును మనం చూస్తున్నాం. 9వ వచనం, కావున నీవేళ నన్ను మర్చినావు, శత్రు బాధ చేత నీ దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని శత్రువులు తరుగుతున్నారు, దావీదు సంచరిస్తున్నాడు. ఆ సంచారంలో ఒకరి దగ్గర ఆశ్రయం ఉంది, ఆ ఆశ్రయంలో నివసిస్తూ ఈ అధ్యాయాన్ని రాస్తూ ఉంటున్నాడు. పశ్చాత్తాపంతో ఈ కీర్తన రచిస్తూ ఉన్నాడు. శత్రు బాధ చేత నేను సంచరిస్తూ ఉన్నాను, నా ఆశ్రయదుర్గమైన నా దేవుణ్ణి నేను మనవి చేయించున్నాను, నా దేవునికి నేను మనవి చేస్తున్నా, నేను సంచరిస్తున్నా, శత్రువుల నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, నేను సంచరిస్తున్నా, దేవా నీ సహాయం నాకు కావాలి, నన్ను కనికరించు, నీ కృప నాకు చూపించు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నువ్వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. తన అంతరాత్మకు చెప్పుకుంటూ ఉన్నాడు, బలపరుచుకుంటున్నాడు. శరీర క్రియల నుంచి బయటికి రా, బయటికి వచ్చి దేవుని మీద మనసుంచు, దేవుణ్ణి ఆశ్రయించు, దేవుణ్ణి ప్రార్థించు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకా నేను స్తుతిస్తా, ఇంకా దేవుని దగ్గరికి వెళ్తా,
సిగ్గుమాలిన ముఖముతో పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వెళ్తా తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ఏ రీతిగా చేర్చుకున్నాడు, నా దేవుడు నన్ను చేర్చుకుంటాడు అని దావీదు గ్రహించి దేవుని దగ్గరికి వెళ్తా, దేవుణ్ణి ఆశ్రయిస్తా, దేవుని సన్నిధానంలోకి వెళ్తా, దేవుణ్ణి స్తుతిస్తా, దేవుణ్ణి కొనియాడుతా, దేవుని మీద ఆధారపడుతూ నేను జీవిస్తానని తీర్మానం చేసుకొని దేవుణ్ణి కీర్తిస్తున్న కీర్తన మనం జ్ఞాపకం చేస్తుంటున్నా. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ వాగ్దానం గురించి మనం ధ్యానం చేస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ ఏ రీతిగా వాగ్దానం చేయబడింది, పరిశుద్ధాత్మ ఏ రీతిగా ఆదరణకర్తగా మన మధ్యలోకి వస్తాడు, ఏ రీతిగా సర్వసత్యంలోకి నడిపిస్తాడు, ఏ రీతిగా దేవుడు మనల్ని అనాథలుగా విడవకుండా ఏ రీతిగా తిరిగి వచ్చి మనల్ని తనుండే స్థలంలోకి తీసుకెళ్తాడో మనం విన్నాం. పరిశుద్ధాత్మ ఎవరి మీద కుమ్మరించబడుతుందో యోవేలు చేసిన ప్రవచనాన్ని మనం విన్నాం. ఇశ్రాయేలీలను, యూదులను పశ్చాత్తాప పడ్డానికి యోవేలు ప్రవచించిన ప్రవచనాన్ని మనం విన్నాం. మీ వస్త్రాలు కాదు చించుకునేది, మీ వేషధారణ ప్రార్థనలు కాదు, టెంపరీ తాత్కాలికమైన పశ్చాత్తాపం కాదు, నిత్య పశ్చాత్తాపం కావాలి. ఇంకా పాపంలో పడకుండా పశ్చాత్తాపడు అని యోవేలు హెచ్చరించిన ప్రవచనంలో విన్నాం. నీ హృదయాన్ని చించుకో, నీ బట్టలు కాదు నీ హృదయాన్ని చించేసుకో, నీ హృదయం ఉంటున్న పాపం అంతా బయటికి తీసేసి పరిశుద్ధాత్మను నింపుకో అని యోవేలు చేసిన ప్రవచనాన్ని మనం విన్నాం. పరిశుద్ధాత్మ కలిగిన బిడ్డలకు ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఏ రీతిగా ప్రేమ, శాంతి, సమాధానం చేత జీవించాలో, ఏ రీతిగా దేవుణ్ణి ప్రేమించాలో, దేవుని బిడ్డలను ప్రేమించాలో, ఏ రీతిగా ఇతర మానవులకు తో ఉండవలసిన బంధాన్ని, సంబంధాన్ని మనం చూసాం. ఏ రీతిగా వ్యక్తిగతంగా విశ్వాసము, ఆశానిగ్రహము ఏ రీతిగా ఉండాలో మనం నేర్చుకున్నాం. చివరిగా దావీదు పడిన పశ్చాత్తాపాన్ని చూసాం. దావీదు పాపంలో పడిపోయిన విధానము, పాపం ద్వారా వచ్చిన మరణాన్ని, పాపం ద్వారా శత్రువుల చేత తరిమివేయబడ్డ విధానాన్ని, పాపము చేత మరి దావీదు సంచరించిన విధానాన్ని, అరణ్యంలో సంచరించిన విధానాన్ని దావీదు పశ్చాత్తాపం చేత పశ్చాత్తాపడుతూ రచించిన కీర్తన మనం చూసాం. ఈ ఉదయకాలము వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు పశ్చాత్తాపడతావా? దేవునిలో నువ్వు లేకున్నట్లయితే, దేవుని వాక్యంలో నీ జీవితం లేకున్నట్లయితే నువ్వు పశ్చాత్తాపడు. నీ హృదయాలను చించేసుకో, నీ హృదయాలను చించేసుకొని దేవుని ప్రార్థించు. దేవా, నా హృదయంలోకి రా, నీ ఆత్మ చేత కుమ్మరించు తండ్రి. నీ ఆత్మ కావాలి, నీ ఆత్మ సహాయం కావాలి. సర్వసత్యంలోకి నడిపించబడ్డాలి. యేసు అనే సత్యంలో బ్రతకాలి, యేసు అనే జీవంలోనే బ్రతకాలి. నన్ను కనికరించు, నా మీద నీ కృప చూపించు. నువ్వు లేనిదే నేను జీవించలేను యేసయ్యా. నీ సన్నిధానం కావాలి, నీ యొక్క ఆశ్రయం కావాలి, నీ యొక్క మందిరం కావాలి, నీ యొక్క పరిశుద్ధాత్మ కావాలి. ప్రార్థన చేస్తావా? నువ్వు ఆ రీతిగా దావీదు దేవుని స్తుతించినట్టు నువ్వు స్తుతిస్తావా? అయితే పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుడు నీ హృదయాన్ని కడుగుతాడు. ఆయన రక్తంతో కడిగి పవిత్రపరచి ఆయన ఆత్మను నీ మీద నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. తలలోంచి ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని ప్రియ బిడ్డ, వాక్యం వింటున్న దేవుని ప్రియ సంగమ, అందరము తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక ప్రజ, ఈ ఉదయ కాలము నాయన నీ వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నా. నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం యేసయ్య. నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్య. నీ వాక్యం ద్వారా నాయన మా అందరినీ రక్షించమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. మా హృదయాలను చించుకుంటున్నాం యేసయ్య. హృదయాలను చించుకొని పశ్చాత్తాపడుతున్న ప్రతి బిడ్డను యేసు పరిశుద్ధ నామంలో మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో నీ యొక్క పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. మీకు స్తోత్రం. దావీదు కుమారుడా నీకు స్తోత్రం. నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం యేసయ్య. రానున్న కాలంలో వాక్యానుసారమైన జీవితం యేసయ్య, నీ వాక్యానికి లోబడి జీవించే జీవిత విధానం యేసయ్య, నీ వాక్యానికి నాయన కట్టుబడి ఉండి జీవించే జీవిత విధానం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ ఫలంగా మేము జీవించడానికి నీ కృప దయచేయండి యేసయ్య. శాంతి సమాధానంతో సంతోషంతో జీవించడానికి యేసయ్య, ఆశానిగ్రహంతో జీవించడానికి, విశ్వాసంలో
బ్రతకడానికి, సాత్వికంతో బ్రతకడానికి యేసయ్య నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య మేము జీవించే జీవిత విధానం ద్వారా మాలో పరిశుద్ధాత్మ ఉంది, మాలో పరిశుద్ధాత్మ లక్షణాలు ఉన్నాయని అనేక మంది తెలుసుకొని వారు కూడా ఆ రీతిగా జీవించడానికి, మా యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా వారి జీవితాలను ప్రభావితం చేయడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అటువంటి గొప్ప కృప యేసయ్య మా అందరికీ దయచేయమని ఘనత, మహిమ, ప్రభువులు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమెన్.